హాయ్ గైస్, మహేష్ హియర్. ఫ్రెండ్స్, తెలంగాణలో ఎడ్సెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది ఇప్పటివరకు కూడా నిర్వహించకపోవడంపై సర్వత్రా విమర్శలు అయితే వస్తున్నాయి. ఎగ్జామ్ కండక్ట్ చేశారు, ఫలితాలు రిలీజ్ చేసి నెలన్నర అవుతుంది. అయినా సరే ఇప్పటివరకు కూడా గవర్నమెంట్ అనేది ఈ కౌన్సిలింగ్ సంబంధించి ఎటువంటి సమాచారం అయితే ఇవ్వలేదు. సో విద్యా సంవత్సరం అనేది మొదలైంది కాబట్టి చాలామంది కూడా క్వాలిఫై అయిపోయిన వారు ఈ కోర్సులోకి జాయిన్ అవ్వాలా లేదంటే ఇతర కోర్సులో ఎంచుకోవాలో కూడా తెలియట్లేదు. ఇలా మనం చూసినట్లయితే 41,000 పైనే ఈ అర్హత సాధించిన అభ్యర్థులు అయితే ఉన్నారు. అంతేకాకుండా చాలా కాలేజెస్ అనేవి ఈ బీఈడీ కోర్సును అందించేవి. ఇంకా ఫీజుల విషయంపై స్పష్టమైన సమాచారం అయితే ఇవ్వలేదు. ఓకే, ఖరారు కాని ఫీజులు అని చెప్పి ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది. అంతేకాకుండా కొన్ని యూనివర్సిటీస్ అనేవి డిగ్రీ ఫలితాలను కూడా రిలీజ్ చేయలేదు. ఫైనల్ సెమిస్టర్ ఫలితాలు ఓకే, కాకపోతే మనకు బ్యాక్లాగ్స్ అయితే ఉంటుంటాయి కదా, ఆ బ్యాక్లాగ్స్ సంబంధించి ఫలితాలను కూడా కొన్ని యూనివర్సిటీస్ అనేవి రిలీజ్ చేయలేదు. ఇలా చేయడం వల్ల ప్రాబ్లం అయితే అవుతుంది. ఏమవుతుందంటే ఉన్నత విద్యని అభ్యసించడానికి మనకు ఆటంకం అయితే ఏర్పడుతుంది. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఖచ్చితంగా యూనివర్సిటీస్ అనేవి బాధ్యతగా వ్యవహరించాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇలా చేసినట్లయితే ఉన్నత విద్యకి వెళ్ళే వారికి ఆటంకం ఖచ్చితంగా కలుగుతుంది. ఈ కౌన్సిలింగ్ కూడా మనకు వీలైన త్వరగా కనుక చేపట్టినట్లయితే చాలామంది అభ్యర్థులకు ఒక మార్గం అయితే కనిపిస్తుంది ఎటు వెళ్ళాలి అనే దానిపై. ఓకే, ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఖచ్చితంగా కౌన్సిలింగ్ డేట్స్ అనేవి వీలైనంత త్వరగా రావాలని చెప్పి మనం కూడా ఆశిద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.